వెల్కమ్ టు ది లీగల్ సాబ్. యూట్యూబ్లో ఇదే నా మొదటి వీడియో. ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం సొసైటీలో లీగల్ అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం. నా మొదటి టాపిక్ ఎఫ్ఐఆర్. సో ఎఫ్ఐఆర్ అనే వర్డ్ మీరందరూ కూడా వినే ఉంటారు, కానీ దానికోసం పూర్తిగా తెలియదు. సో దానికోసం ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కాపీ. సో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, అలాగే ఎవరు ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయొచ్చు, అలాగే ఏ విధంగా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయాలి. సో ఈ అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోతో మీకు క్లారిఫై అయిపోతాయి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వాట్ ఈజ్ ఎఫ్ఐఆర్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కాపీ, దాని పేరులోనే దాని అర్థం ఉంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కాపీ. సో కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిన తర్వాత ఆ అఫెన్స్ తాలూకా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని పోలీస్ స్టేషన్లో నోట్ చేసుకోవడాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కాపీ ఆర్ ఎఫ్ఐఆర్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటున్నారు ఏంటి అని. సో మనం సింపుల్గా చెప్పుకుంటే రెండు రకాల అఫెన్సెస్ ఉంటాయి. ఒకటి కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటుంది, ఇంకొకటి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటుంది. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సీరియస్ అఫెన్సెస్ లైక్ రేప్, మర్డర్, థెఫ్ట్. సో ఇటువంటి అఫెన్సెస్ అనేవి 3 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడతాయి. సో సీరియస్ క్రైమ్స్ ఇవి. సో ఇటువంటి సీరియస్ క్రైమ్స్లో ఎఫ్ఐఆర్ని పోలీసులు రిజిస్టర్ చేసుకుంటారు. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే పోలీసులు కోర్టు పర్మిషన్ లేకుండానే ఎవరైతే ఆ అఫెన్స్ కమిట్ చేశారో ఆ కమిటెడ్ పర్సన్ని వెంటనే అరెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ని కూడా వెంటనే ప్రారంభించవచ్చు. సో అది కూడా ఎందుకు కోర్టు వాళ్ళకి ఆ పవర్ ఇచ్చింది అంటే, ఒకవేళ ఇప్పుడు మనకు పిక్చర్లో ఒక పర్సన్ మర్డర్ చేశాడు. సో 4 విట్నెసెస్ చూస్తున్నారు. పోలీసులు కానీ అతన్ని అరెస్ట్ చేయకుండా బయటనే కానీ ఫ్రీగా ఉంచితే అతను ఆ 4 విట్నెసెస్ని కూడా తనకి అగెనెస్ట్గా కోర్టులో సాక్ష్యం చెప్పకుండా బెదిరించవచ్చు. అక్కడ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా ట్యాంపర్ చేయొచ్చు, లేదంటే డిస్ట్రాయ్ చేసేయచ్చు. లేదు అంటే పోలీసులకి దొరకకుండా అతను ఎక్కడికైనా పారిపోవచ్చు. సో ప్రికాషనరీ కింద పోలీసెస్కి ఆ రైట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే కాగ్నిజబుల్ అఫెన్సెస్లో వెంటనే ఆ పర్సన్ అరెస్ట్ చేయొచ్చు. అది పోలీసులకు ఉన్న డిస్క్రిషనరీ పవర్. ఇన్వెస్టిగేషన్ని కూడా వెంటనే ప్రారంభించేయచ్చు. అదే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు, నాన్ కాగ్నిజబుల్ రిజిస్టర్లో రిజిస్టర్ చేస్తారు. కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ అక్యూజ్డ్ పర్సన్ అరెస్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. అది కాగ్నిజబుల్ అఫెన్స్కి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్కి ఉన్న డిఫరెన్స్. సో రెండవ టాపిక్ ఎవరు ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయాలి. సో మనకి భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇంతకుముందు సిఆర్పిసి ఉండేది. సిఆర్పిసి ప్లేస్లో భారతీయ నాగరిక సురక్షా సంహితను 2023లో మన గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం అండర్ సెక్షన్ 173 BNSS ప్రకారం ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయొచ్చు పోలీస్ స్టేషన్లో. ఎయిదర్ విక్టిమ్ అయినా అవ్వచ్చు. సో మీకు అగెనెస్ట్గా ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినట్లయితే మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. లేదు అంటే మీ కళ్ళ ముందే ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినట్లయితే మీరు విట్నెస్ కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు ఆ అఫెన్స్కి సంబంధించి. లేదు అంటే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిపోయిన తర్వాత మీరు ఆ అఫెన్స్ చూశారు, ఒక మర్డర్ జరిగిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని మీరు చూశారు, ఎవరు అఫెన్స్ చేశారో మీకు తెలియదు, అప్పుడు కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. ఇలా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది పలానా ప్రదేశంలో అని చెప్పేసి. సో ఇలా ఎవరైనా సరే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకున్న రైట్ మనకి భారతీయ నాగరిక సురక్షా సంహిత కల్పించింది. ఎఫ్ఐఆర్ని ఎలా ఫైల్ చేయాలి? సో యాజ్ పర్ BNSS 3 మెథడ్స్ ఉన్నాయి ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడానికి. బై ఓరలీ, మీరు జరిగిన కాగ్నిజబుల్ అఫెన్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ని మీరు నోటి ద్వారా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆఫీసర్ ఇన్ఛార్జ్కి మీరు వివరించి చెప్పొచ్చు. సో ఆఫీసర్ ఇన్ఛార్జ్ అంటే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కన్నా పెద్ద ర్యాంక్ ఎవరైతే ఉంటారో, హైయెస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆఫీసర్ ఇన్ఛార్జ్ అని చెప్పి అంటారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటే అతను ఆఫీసర్ ఇన్ఛార్జ్.
అతను లేకపోతే అతని కింద ర్యాంక్ ఉండే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అవుతారు. సబ్ ఇన్స్పెక్టర్ కూడా లేకపోతే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అవుతారు. అతను కూడా లేకపోతే హెడ్ కానిస్టేబుల్ కూడా ఆఫీసర్ ఇన్ఛార్జ్ అవుతారు. సో హెడ్ కానిస్టేబుల్ వరకు ఎవరైతే హైయెస్ట్ ర్యాంక్లో ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆఫీసర్ ఇన్ఛార్జ్. కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో మీరు ఆఫీసర్ ఇన్ఛార్జ్కి నోటి ద్వారా చెప్పొచ్చు. మీరు చెప్పిన దాన్ని ఆఫీసర్ ఇన్ఛార్జ్ కానీ లేదు అంటే అతని తాలూకా సబార్డినేట్ కానీ మొత్తం నోట్ చేసుకొని మీకు చదివి వినిపిస్తారు. వినిపించిన తర్వాత మీరు సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. అలా సిగ్నేచర్ పెట్టిన తర్వాత పోలీసులు ఆ యొక్క కంప్లైంట్ని వాళ్ళ యొక్క స్టేషన్ డైరీలో రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మీకు ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది, అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయినట్లయితే. సో అలా మీరు ఓవరాల్గా పోలీస్ స్టేషన్లో కాగ్నిజబుల్ అఫెన్స్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు బై రిటన్. సో కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిన తర్వాత మీరు రిటన్గా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. జరిగిన అఫెన్స్ని పూర్తిగా మీరు ఒక కంప్లైంట్ రూపంలో రాసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్కి ఆ కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని ఆఫీసర్ ఇన్ఛార్జ్ తను మళ్ళీ సపరేట్గా తన కంప్లైంట్ మొత్తాన్ని నోట్ చేసుకొని మీ చేత సిగ్నేచర్స్ తీసుకుంటారు. అలాగే దానిని వాళ్ళ పోలీస్ స్టేషన్లో స్టేషన్ డైరీలో నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేస్తారు. మీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ అనే దాన్ని అందజేస్తారు బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. సో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా మీరు ఈరోజు ఎఫ్ఐఆర్ అనే దాన్ని ఫైల్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్ ద్వారా కావచ్చు, లేదా అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు. ఆ కాగ్నిజబుల్ అఫెన్స్ని మీరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కింద ఫైల్ చేసుకోవచ్చు. సిఆర్పిసి ఉండేటప్పుడు ఈ ఆప్షన్ అనేది లేదు. భారతీయ నాగరిక సురక్ష సంహితలో కొత్తగా ఈ ఆప్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. దీనికోసం మీరు ఆన్లైన్లో కూడా ఈ ఎఫ్ఐఆర్ అనే ఒక ఎఫ్ఐఆర్ కావచ్చు, ఈ కంప్లైంట్ కావచ్చు, ఇలా మీరు వెబ్సైట్ ద్వారా కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకొని ఎఫ్ఐఆర్ అనే దాన్ని ఫైల్ చేసుకోవచ్చు.